ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా స్పీడ్గా సమీకరణాలు మారుతూ ఉన్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ జిల్లాలో సైతం భారతీయ జనతా పార్టీ శరవేగంతో వేగం పుంజుకుంటూ ఉన్నది. దానికి నిదర్శనం మా నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ముఖ్యమైన నాయకులు బీజేపీలో ఈ మధ్యనే చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల కావచ్చు, దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజలు చూపుతున్నటువంటి ఆదరణ, జరిగే ఎన్నికల్లో విజయాలు కావచ్చు, ఇవన్నిటికీ చూసి ఈ జిల్లాలో అనేక మంది నాయకులు ఉదాహరణకు బోధన్లో అంతకుముందు పోటీ చేసి గణనీయమైన ఓటు సాధించినటువంటి ఒక కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, లేదా డిస్పెల్ నుంచి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి మాజీ ఎంపీ శ్రీ కేశిపల్లి గంగారెడ్డి గారి కుమారుడు ఆనందరెడ్డి గారు కావచ్చు, అలాగే ఎంఎస్ఓ అధినేత తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు కుల్దీప్ సహాని గారు కావచ్చు, అలాగే ఈ మధ్యనే మొన్న నరసింహారావు అలయాస్ బాబు గారు తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరడం కావచ్చు నిజామాబాద్లో, అలాగే ఆర్మూర్లోని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆలూరు గంగారెడ్డి కావచ్చు, రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ దశరథ్ రెడ్డి గారు కావచ్చు, కామారెడ్డిలో ఎల్లారెడ్డి విఠల్ గుప్తా గారు టీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఎల్లారెడ్డిలో బాణల లక్ష్మారెడ్డి కావచ్చు, ఈ విధంగా వసంత్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఒకసారి ఓడిపోయినటువంటి ఒక వసంత్ రెడ్డి కావచ్చు బాల్కొండ సెగ్మెంట్. ఈ రకంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ చాలా గణనీయంగా బలం పుంజుకుంటా ఉన్నాయి. దీనికి అంతటి కారణం జిల్లాలోని కార్యకర్తలు, నాయకులందరూ కూడా కష్టపడి బీజేపీ పట్ల అభిమానం పెరిగే విధంగా చూసుకపోవడం. రెండవది, జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్ అన్న తరుణంలో తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి, టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే.